రామ్టాక్కి తిరిగి స్వాగతం. బెంగాల్ ఎన్నికలు ఇంకా 6 నెలల పైగా టైం ఉంది. కానీ ఇప్పటికే బెంగాల్లో ఒక యుద్ధభూమి రణరంగంలాగా తయారైపోయింది. ఇప్పటికే 6 నెలలు. మరి ఎన్ని హింస జరుగుతుంది, ఎంత జరుగుతుందో చెప్పలేము. ఏంటంటే ఈ వాతావరణంలో నిన్న 2 సంఘటనలు చాలా ముఖ్యంగా జరిగినటువంటి టీచర్స్ డే సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడింది. టీచర్స్ అని ఎందుకంటే టీచర్స్ది ఎందుకు సంచలనం అంటే మీ అందరికీ తెలుసు, అంతకుముందు నేను వీడియోలు కూడా చేశాను. సుప్రీంకోర్టు దాదాపు 26,000 టీచర్ల పోస్టులను రద్దు చేసింది. ఎన్నికైనటువంటి టీచర్లు, పనిచేస్తున్న టీచర్ల పోస్టులను రద్దు చేసింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, పార్థ చటర్జీ ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించినందుకు కోట్లు దొరికినాయి కదా డబ్బులు అప్పుడు. దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు విచారణ జరిగిన తర్వాత ఇవన్నిటిని కూడా రద్దు చేసి మళ్ళా పెట్టమంది. 26,000 మంది నియామకాలు. సరే, అది తర్వాత అయినా ఆవిడ సరిగ్గా సుప్రీంకోర్టు చెప్పింది పాటించలా. ఎన్నో ముట్టుకాయలు వేసిన తర్వాత ఎన్నోసార్లు సుప్రీంకోర్టు. ఇటీవల ఏంటంటే ఇంకొక సమస్య వచ్చింది. అసలు ఎవరికి ఇచ్చారు డబ్బులు, అది గనక మీరు నిజంగా తేల్చి బోర్డు గనక దీన్ని తేల్చుంటే మరి వాళ్ళందరి పేర్లు ఎందుకు బయటకు పెట్టట్లేదని కోర్టు మళ్ళా తీర్పిచ్చింది. ఏమనంటే మీరు ఆ పేర్లు బయట పెట్టమంటే ఇటీవల బోర్డు 1,800 మంది టీచర్లు ఎవరైతే లంచాలు ఇచ్చారో వాళ్ళ పేర్లన్నీ కూడా బయటకు పెట్టారు. సో ఇప్పుడు చెప్పండి, వాళ్ళందరూ కూడా లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. వాళ్ళందరూ ఎక్కువ భాగము ఈ టీఎంసీ మంత్రులు, నాయకులకు దగ్గరగా ఉన్నటువంటి బంధువులు, వాళ్ళ అనుచర వర్గం వాళ్ళు ఎవరో ఉన్నారు. ఇదండి. సో ఈ సందర్భంలో ఇప్పుడు టీచర్స్ డేకి అటెండ్ అయితే ఎందుకంటే అది బయటకు వచ్చిన తర్వాత మొదటి టీచర్స్ డే ఆవిడ అటెండ్ అయితే మరి ఆవిడ ఏం మాట్లాడుతుందని ప్రతి వాళ్ళకి ఉత్కంఠ ఉంటుంది. బట్లర్ కలకటా సివిల్ సొసైటీ చాలా యాక్టివ్గా ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా చూస్తే ఆవిడేదో మామూలుగా ముందు నార్మల్గా మాట్లాడి వాళ్ళందరిని గురించి వీళ్ళందరూ పాపం అమాయకులు, పూర్ పీపుల్, వీళ్ళందరికీ ఇవాళ ఇటువంటి పరిస్థితి దాపురించింది. ఏది లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకునే టీచర్ల గురించి మమతా బెనర్జీ చెప్పింది. ఏంటంటే దాపురించింది, కోర్టు చెప్పింది కాబట్టి నేను టీచర్ ఉద్యోగం ఇవ్వలేను, అయినా వీళ్ళందరికీ స్కూళ్ళలో గ్రూప్ సి అండ్ డి ఉద్యోగాలు ఇస్తా, క్లరికల్ క్యాడర్లో అపాయింట్ చేస్తా అక్కడే స్కూల్స్లో. అసలు అందరూ స్టన్ అయిపోయారు. ఒక ముఖ్యమంత్రి స్పష్టంగా అవినీతి చేసి ఉద్యోగాలు సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళని తీసేయమని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత తిరిగి వాళ్ళని వేరే విధంగా మళ్ళీ మీకు అందరికీ జాబులు ఇప్పిస్తానని చెప్పటం అనేది ఎవరు ఊహించుకోవాలి. ఇది పెద్ద సంచలనమైంది. అది అసలు ఏంటంటే అసలు దారుణంగా ఉన్నాయండి బెంగాల్లో. అసలు కాలేజీల్లో మీరు చూస్తే భయానక వాతావరణం. అన్ని యూనియన్స్ పేర్లతోటి అన్నిటినీ కూడా తృణమూల్ ఛాత్ర పరిషత్ అనేది క్యాప్చర్ చేసేసింది మొత్తాన్ని. 90% పైగా వాళ్ళే, ఎక్కడో ఎక్సెప్షనల్ మిగతా వాళ్ళు ఉంటారు. ఎందుకంటే భయానక వాతావరణం అది. అసలు వాళ్ళు కొన్ని కాలేజీల్లో బాంబులు పేలుతున్నాయి. అసలు దారుణం అనమాట పశ్చిమ బెంగాల్ పరిస్థితి మీరు ఆలోచించుకుంటే. ఈ నేపథ్యంలో నిన్న అసెంబ్లీ జరిగిందండి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పెషల్ అసెంబ్లీ జరిగింది. ఏంటయ్యా స్పెషల్ అసెంబ్లీ అంటే, బెంగాలీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ రూల్డ్ స్టేట్స్లో దాడులు జరుగుతున్నాయి. వీళ్ళని మనం దీనికి వ్యతిరేకంగా తీర్మానం చెయ్యాలి అంటే ఈ టీచర్ల స్కాము, ఇంకొక స్కాము, లేకపోతే ఇవన్నిటి నుంచి బయటపడటం కోసం నిన్న జావేద్ అఖ్తర్ సంఘటన కూడా చూసాం కదా. అది కలకటా సిటీ సివిల్ సొసైటీ కూడా కండెమ్ చేసింది. మమతా బెనర్జీ కనీసం మాట్లాడి ఉండాల్సింది కదా, తప్పు అని చెప్పి జావేద్ అఖ్తర్ది షోని రద్దు చేయటం అనేది. ఇదన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి ఏం చేసిందంటే, ఇప్పుడు బెంగాలీ అస్తిత్వానికి ప్రమాదం వచ్చిందని చెప్పి ఓ పెద్ద ఉద్యమం చేయాలన్న పేరుతోటి అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. అప్పటికే సువేందు అధికారిని సస్పెండ్ చేసేసింది, ప్రతిపక్ష నాయకుడిని.
సరే వాళ్ళు మాట్లాడే దాంట్లో మొదట్లోనే ఇద్దరికి ఆ క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ, ఎందుకంటే మధ్యలో ఒక ఆవిడ మాట్లాడముంది, ఈ బీజేపీ ఎమ్మెల్యేని. ఆవిడ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మైక్ కట్ చేసేసి ఆవిడ మాట్లాడుతుంది. సో గొడవ అయిపోయింది. బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చి గొడవ చేశారు. ఇద్దరు ఒకరికొకరు, అంటే ఎవరో మిగతా వాళ్ళు బీజేపీ ఇది తృణమూల్ కాంగ్రెస్ మంత్రుల్లో ఎమ్మెల్యేలు మాట్లాడటం వేరు. మమతా బెనర్జీనే ఒక వీధిలో పోట్లాడుతుంట చూసారా, అరవటం, కేకలేయటం, చివరికి ఎమ్మెల్యేలందరినీ నేను స్లోగన్స్ ఇస్తాను మీరు కూడా ఇవ్వండి అని చెప్పి మోడీ చోర్, అమిత్ షా చోర్, బీజేపీ చోర్, దేశ్ బచావో, బీజేపీ హటావో, ఇట్లా అసెంబ్లీ మొత్తాన్ని కూడా వీధి పోరాటాల వేదిక కింద మార్చేసింది. ఎక్కడైనా కూడా మిగతా వాళ్ళు అటు ఇటు వాళ్ళు మాట్లాడినా నాయకులు కాము కూర్చుంటారు. అటు ఎల్ఓపి అయినా ఇటు ముఖ్యమంత్రి అయినా ఎవరైనా మాట్లాడరు. ఈవిడ ముఖ్యమంత్రిగా ఎందుకు డిస్పరేట్ దీంట్లో ఉంది? కారణం నాకు అందరూ అంటం ఏంటంటే కారణం ఒకటే, ఈసారి ఎన్నికలు ఎప్పట్లాగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలకు ముందే యుద్ధం మొదలైంది. ఎస్ఐఆర్ ఎలక్షన్ కమిషన్ అమలు చేసే పరిస్థితి ఉంది. బీహార్లో 65 లక్షల దొంగోట్లు వస్తే ఇక్కడ 1 కోటికి పైగా ఉంటాయని చెప్తున్నారు. 1.5 కోటిన్నరన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని. అది మొదలు కాబోతుంది ప్రక్రియ. ఆవిడికి ఇష్టం లేదు, ఎందుకంటే అదే జరిపితే బంగ్లాదేశ్ నుంచి, రోహింగ్యా నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఓటు హక్కులు పోతాయి. అది ఆవిడకి ఇష్టం లేదు. నేనైతే నమ్మట్లేదు ఎందుకు పోతాయని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే యంత్రాంగం అంతా ఆవిడ చేతిలో ఉందండి. ఆవిడని చూస్తే భయం. ఎలక్షన్ కమిషన్ తరఫున పనిచేసిన కలెక్టర్లు వీళ్ళందరూ కూడా ఆవిడేం చెప్తే అదే చేస్తారు తప్పితే ఎలక్షన్ కమిషన్ టెక్నికల్గా కాదనకపోవచ్చు. ఎలక్షన్ కమిషన్ని అనుకున్న పద్ధతుల్లో జల్లెడ పట్టడం జరగకపోవచ్చు బెంగాల్లో, అయినా ఆవిడ దానికి కూడా పోట్లాడుతూ ఉంది. అది వేరే విషయం. ఎందుకంటే ఇది ప్రధానంగా ఇప్పుడు ఆవిడకి భయం పట్టుకుంది. ఈసారి అంత తేలిక కాదు, ఎందుకంటే 15 సంవత్సరాలు ఉంది పరిపాలనలో. సో వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. సో ఇది ఈసారి నేను వస్తానో రానో అనే భయం పట్టుకున్నట్టుంది. అందుకోసమే ఏదో ఒకనాడు మాట్లాడిన పద్ధతుల్లో ఇప్పుడు ఒక దారుణంగా మాట్లాడుతూ ఉంది. రోజుకి కూడా కలకట్టా నగరంలో ఉన్నటువంటి న్యూట్రల్ ఓటర్స్, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు కూడా మమతా చేస్తున్న పనులను చూసి అసహించుకుంటున్నారు. ఏంటిది, ఈవిడ ముఖ్యమంత్రినా? ఈ పద్ధతుల్లో చేయటం ఏమిటి? జావేద్ అఖ్తర్ది షో రద్దు చేయటం ఏంటని వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు, భద్రలోక్ పీపులే క్వశ్చన్ చేస్తున్నారు. సో ఒక్కటేందంటే ఆవిడకి ఎప్పటికైనా నమ్మకం ఏంటంటే, ఎందుకు అంత జావేద్ అఖ్తర్ దాంట్లో కూడా మాట్లాడలేదంటే, ఆవిడికి 30% గంప గుత్తగా ఉన్నటువంటి ముస్లిం ఓట్లని చీల్చుకోకుండా అన్నీ కనుక తనకు పడేటట్టయితే హిందువుల్లో కనీసం ఒక 15% మంది ఓటేసినా కూడా నిరాటంకంగా తిరిగి రావచ్చు అనేటువంటిది ఆవిడకు ఉన్నటువంటి అభిప్రాయం. మరి అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇట్లా బిహేవ్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే చాలా ఇమ్మెచ్యూర్డ్గా, చాలా అందరూ కూడా న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి దిగదార్చి మాట్లాడుతూ ఉందనేటువంటిది, అది మోడీ దొంగ, అమిత్ షా దొంగ, ఏది అసెంబ్లీలో స్లోగన్స్, మమతా బెనర్జీ ఇస్తున్నటువంటి స్లోగన్స్. మొన్నేమో టీచర్ల విషయంలోనేమో అట్లా మాట్లాడింది అంతకుముందే. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఏమవుతుందంటే అసలు నాకు డౌట్ వస్తూ ఉంది, ఎన్నికలటప్పటికీ ఆవిడకి ఇంకా భయం ఏర్పడింది అనుకో, హింస జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మామూలు హింస కాదు, భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయటానికి ప్రయత్నించినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. కాబట్టి ఇది మొత్తం భారతదేశం బంగ్లా ఎన్నికలు ఎలా జరుగుతాయనేది చూస్తాం. ఇంకొక చివరగా ఒక్క మాట చెప్తా. ఇవాళ ఇండి కూటమి బీహార్లో చెప్తుంది కదా, మేము అందరం కలిసి ఓట్ చోరీ అని మాట్లాడుతుంది కదా. రేపు బీహార్ ఎన్నికలు అయిపోనివ్వండి, ఇదే ఇండి కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఇదే ఇండి కూటమిలో ఉన్న సిపిఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా అసలు దొంగ ఓట్లు ఆవిడే తీసుకొచ్చి చేయించిందని చెప్పినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అది బీహార్ ఎన్నికల తర్వాత జరుగుతుంది. ఇండి కూటమి ఐక్యత బెంగాల్కి వచ్చేసరికి భగ్నమైపోతుంది. లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి
మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.